మన ఇండియాలో నిజంగా ఎలక్షన్స్ కరెక్ట్ గా జరుగుతున్నాయా? ఎలక్షన్ కమిషన్ ఏ పార్టీకి కొమ్ము కాయకుండా తన డ్యూటీ తాను చేస్తుందంటే 2024 హర్యానా ఎలక్షన్స్ లో 25 లక్షల దొంగ ఓట్లు ఎలా పడ్డాయి? బ్రెజిల్ మోడల్ లారిసా ఆమె ఫోటోతో మన ఇండియాలో 22 చోట్ల ఓట్లు ఎలా పడ్డాయి? ఇటువంటి క్వశ్చన్స్ అన్ని ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేస్తున్నారు. మొన్న రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టి హర్యానాలో జరిగిన ఈ ఎలక్షన్స్ గురించి H-Files అనే కాన్సెప్ట్ తో 25 లక్షల ఓట్ల చోటు ఎలా జరిగిందని వాళ్ళ టీం మొత్తం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేస్తున్నారు. కరెక్ట్ గా హర్యానా ఎలక్షన్ రిజల్ట్స్ 2 రోజుల ముందు ఇప్పుడు ప్రస్తుత హర్యానా సీఎం ఈ నవీన్ పట్నాయక్ ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు వచ్చి కామెంట్ చేశారు, మన పార్టీనే గెలబోతుంది, మన దగ్గర చాలా వ్యవస్థ ఉందని చెప్పి కామెంట్ చేశారు. ఆ వ్యవస్థ ఏంటి? ఇక్కడ ఇన్వాల్వ్డ్ అడ్రస్ ఉంది కదా, అంటే ఒక పర్సన్ అడ్రస్ 00 ఉండడం ఏంటని చెప్పి ఈసీని క్వశ్చన్ చేసినప్పుడు ఈసీ ఏమంటుంది, చాలా మంది ఇల్లు లేని వాళ్ళు ఉంటారు, ఫుట్పాత్ల దగ్గర ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళ అడ్రస్ 0నే ఉంటదని చెప్పి సమాధానం ఇచ్చింది. जिन लोगों के पास घर नहीं होता, कई बार सड़क के किनारे, कई बार पुल के नीचे. కానీ రాహుల్ గాంధీ వాటర్ ని కలవడం జరిగింది, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగిందని చెప్పి ఎవిడెన్స్ ప్రొవైడ్ చేశారు. ఫైనల్ గా ఈసీ ఏమంటుంది, హర్యానా ఎలక్షన్ కరెక్ట్ గా జరగట్లేదు, దొంగ ఓట్లు పడ్డాయి, మీకు ఏమైనా డౌట్ ఉంటే కోర్టులో అప్పీల్ చేసుకోండి అని అంటుంది, అంతేగాని రాహుల్ గాంధీ చేసిన ఫాల్స్ స్టేట్మెంట్స్ అని చెప్పి ఖండించట్లేదు.